మీరు చూస్తున్న ఈ ఛానల్లో మీ ఇంటర్వ్యూ లేదా వ్యాపార ప్రకటన కావాలంటే ఈ ఫోన్ నెంబర్ను సంప్రదించగలరు. ఫోన్ నెంబర్ 9948299422. హాయ్ హలో వెల్కమ్ టు తెలుగు 7mm గోవా ఛానల్. అందరికీ ఒక బిగ్ డ్రీమ్ ఉంటుంది. నాకు మాత్రం బిగ్ బీలో ఆడి గెలవాలని డ్రీమ్ అనమాట. లోపలికి వెళ్ళిపోదాం, అసలు ఏ గేమ్స్ ఉంటాయి ఏంటి అనేది మామూలుగా ఉండదు, తగ్గేదే. రెడీ చూసారా? అబ్బా, లోపలికి వెళ్ళగానే స్వర్గంలాగా ఉంటుందండి అసలు. ఇక్కడ ఉన్నారు కదా, ఈయన పేరే మణికంఠ. ఈయన అడిగి తెలుసుకుందాం అసలు ఏమేమి ఆటలు ఉంటాయి ఏంటి అన్ని. అన్న ఏంది అసలు ఈ గేమ్ ఏంటి, ఈ ఆడావిడేంటి? ఈ గేమ్ వచ్చేసరికి ఏంటంటే రూలెట్. ఓకే, రూలెట్ అంటే మనకి రెగ్యులర్ గా మనకి నెంబర్ వైజ్ ఉంటాయి కదా. అవును, ఆ గేమ్ అది మనకి ఏంటంటే ఈ నెంబర్ సెలెక్ట్ చేసుకుని లక్కీ నెంబర్స్ అలా ఉంటాయి కదా, ఆ టైప్ లో ఈ నెంబర్ చూసుకుని మనం ఈ నెంబర్ సెలెక్ట్ చేసుకుంటే ఇది దాని మీద అంటే ఎగ్జాంపుల్ మనం 36 నెంబర్ సెలెక్ట్ చేసుకున్నాం, 36 అవుతుంది 35 టైమ్స్ 1:35 మనం 1000 పెడితే కనుక 35 వస్తుంది. అవి వచ్చేసరికి ఏంటంటే బయట డజన్స్ 1 to 12 1 డజన్, అది డబల్ వస్తుంది. ఓకే, 1:2 కాదు 1:3 వస్తుంది. 1:3 ఎందుకంటే మనకి మనం పెట్టింది ప్లస్ 2 3 వస్తుంది. ఓకే, కలర్ అయితే కనుక మనం ఏది పెడితే అంత వస్తుంది. ఓకే, 1:1 1000:1000. ఓ సూపర్. దీన్ని రూలెట్ అంటారా? రూలెట్ అంటారు. ఓకే, ఇదేంటంటే మొత్తం 36 నెంబర్స్ లో లైక్ వైజ్ స్ట్రైట్ అప్ పెట్టొచ్చు. అంటే స్ట్రైట్ అప్ పెడితే ఏంటంటే 35 టైమ్స్ వస్తుంది. అండ్ స్ప్లిట్ పెట్టొచ్చు, అంటే ఈ 2 నెంబర్లు పెట్టొచ్చు. ఓకే, మనం అయితే గేమ్ ఆడేద్దాం. ఓకేనా? యా, 3 స్టార్స్. పెట్టిన 10,000 కి 10,000 చూపించాను. సరే పెడదాం. ఏదో ఐడియా ఉందండి ముందు గేమ్ ఇది. ఐడియా ఎయిర్టెల్ అన్నీ ఉన్నాయి. నా డేట్ ఆఫ్ బర్త్ ఎంతో తెలుసా? 28 జూలై. నాకు కూడా పెట్టు. మీరేంత? 23. 36. ఇప్పుడు స్పిన్ అయింది. ఓకే, సో 1 లక్ష దాంట్లో వస్తుంది. ఓకే, వెయిటింగ్. నన్ను మార్చేసే ప్లీజ్ రా, మంచి నెంబర్ రా. 36. నా డేట్ ఆఫ్ బర్త్ వచ్చింది. ఓ నిజంగా 23 డేట్ ఆఫ్ బర్త్? డేట్ ఆఫ్ బర్త్ 23 ఆగస్ట్. ఓకే, ఇప్పుడు ఎంత వస్తుంది? ఎంత పెట్టినట్టు? 11 కాయిన్స్ పెట్టామా? 11 పెట్టా. 1100 మనకు వచ్చేసరికి 39,500. 39,500 ఇంటూ 4 టైమ్స్. నేను 10,000 కాయిన్స్ తీసుకున్నా. 4 టైమ్స్ డిపెండ్స్ ఆన్ లక్ కదా. వావ్, ఏదో తొక్కొచ్చా ఈరోజు. ఇప్పుడు ఇచ్చేస్తారా నాకు? మీకు ఇప్పుడు క్యాష్ కావాలంటే క్యాష్ ఇచ్చేస్తారు. ఓకే, లేదు ఇంకా ఆడతానంటే ఆడతా. ఒక 2-3 నెంబర్స్ ఆడతా. ఇప్పుడు అమౌంట్ ఇచ్చేసారు, ఇప్పుడు అయితే నేను తీసుకోవచ్చా లేదా తలగి ఉంచుకోవచ్చా? మీ ఇష్టం. మీకు ఆపాలని ఉంటే తీసుకోవచ్చు, కంటిన్యూ ఆడదాం అనుకుంటే ఏమో ఎవరు రిపీట్ నెంబర్. అయితే నేను అలా ఉంచేస్తా. ఇప్పుడు ఈ నెంబర్స్ కాకుండా మనం ఇవి సిరీస్ ఉన్నాయి కదా, దీంట్లో కూడా పెట్టుకోవచ్చా? దీని సిరీస్ 5 వచ్చేసరికి 600 మినిమం 600 మ్యాక్సిమం 6,000. ఓకే, దానికి వచ్చేసరికి మినిమం 900 మ్యాక్సిమం 9,000. అమ్మో, దానికి మినిమం 500 మ్యాక్సిమం 12,000. ఓకే, జీరో స్పెల్ కి 400. జీరో స్పెల్ నాకు చాలా ఇష్టం. జీరో స్పెల్ పెడతాను నేను.
ప్లీజ్ పుట్ జీరో స్పెల్. మళ్ళా నా నిరపతి రావచ్చు, ఎవరు తెలుసు. 23 అదే రిపీట్ అవ్వచ్చు. అయితే సగం పెడతా. పాయింట్స్ అయిపోయి ఇక్కడ నేను తీద్దాం. 28 మళ్ళీ పడదేమో రిపీట్ అనుకుంటున్నా. ఏమో. యా స్పిన్. అదేంటిది గాలితో వస్తుందా? ఇది వ్యాక్యూమ్ తో ఉంటుంది. ఓకే అది బటన్ ప్రెస్ చేయగానే వ్యాక్యూమ్ తో బాల్ స్పిన్ అవుతుంది. ఓకే వ్యాక్యూమ్ తో వస్తుంది. ఓకే పెట్టం నేను మాది పెట్టక కూడా ఏం లేవు. యా 12. yes ఇప్పుడు జీరో స్పెల్ వచ్చినట్టేగా మరి జీరో స్పెల్ కూడా పెట్టు అండ్ ఇక్కడ కూడా పెట్టానా? స్ప్లిట్ అంటే ఎంత సేపు? 17 17 నేమ్స్, ఇటు 17 నేమ్స్, అటు 17 నేమ్స్, అంటే 3 కాయిన్స్ ఉన్నాయి మళ్ళీ. 3 పెట్టానా? అదే మళ్ళీ ఇక్కడ పెట్టేశారు అక్కడ నుంచి. జీరో స్పెల్ కూడా స్ప్లిట్ కదా. అక్కడ తీసి ఇక్కడ పెడతారా? ఓకే ఇందాక మీద ఎక్కువ వచ్చినట్ట తక్కువ వచ్చినట్ట? తక్కువ వచ్చినట్ట. ఫోన్లో ఎంత వచ్చినా 10,000 మించిస్తే నాకు ప్లస్ ఉంటుంది, లేకపోతే మైనస్ మొత్తం. థ్యాంక్ యూ. ఏంటిది ఎంత ఇచ్చారు? ఇది 1000 కాయిన్స్. ఇది 1000 కదా. ఓకే ఓకే అంటే 17,000 డైరెక్ట్ వచ్చింది మీకు. ఓకే ఓకే అది వేరే కదా. ఓకే 1000 ఇక్కడ మధ్యలో మీరు చూడలేదు, కలర్ కూడా 1000 కూడా పెట్టారు మీరు స్ట్రీట్ లో. అవునా? సో దానివల్ల అయితే ఇది 1000 రూపాయలా? నేను ఇది 100 అనుకుంటున్నా. ఓకే 1000 నా 10 నాకు వచ్చేసినట్టేగా. మీరు 10 వచ్చింది, పైన ఇంకో ఎడిషనల్ 10,000. వావ్ ఈ 15,000 పక్క పెట్టేస్తా పెట్టుబడి. ఇప్పుడు ఇది నెక్స్ట్ 1000 కదా ఇది. 15 ఎందుకు, 20 పెట్టేస్తా. నెక్స్ట్ 28 రాలేదు అసలు. ఓకే స్పిన్. రిపీటా? రిపీట్ అంటే మనం ఎంత పెట్టామో అలాగే ఉంచేసాం. సేమ్ అమౌంట్ వస్తుంది. అయితే సేమ్ అమౌంట్ వస్తుందా? ఇందాక అదే చెప్పా కదా, మీరు 23 అప్పుడు ఆ అమౌంట్ తీసేస్తాను, అదే ఉంచి రిపీట్ పడింది అనుకోండి, అంతే వస్తుంది సేమ్. అయితే బయట పెట్టినవన్నీ పోయాయి, అవే వచ్చింది. అయితే ప్లస్ పాయింట్ వచ్చినట్టే. 1000 అంటే ఇందాక ఇది. ఓకే నెక్స్ట్ విన్ లాస్ట్ స్విన్నింగ్ నెంబర్ 28. లాస్ట్ కాల్. ఓకే ఆల్ పిన్స్. యా ఆల్ పిన్స్. All prints play by 100. ఓకే Thank you. No more bets. Thank you. No more bets. Winning number 2 black neighbors. 2 no neighbor. Wow. Prints. How much you will get total? Madam, how much I win? 70,000. 70,000. Okay, thank you. Give. Good luck, sir. Thank you. What is your name? Rina. Reena. Okay, Reena. Thank you. This is for you. Thank you, sir. ఓకే చాలా బాగుందన్న. గేమ్ అయితే చాలా బాగా నచ్చింది. రీనా కూడా బాగా నచ్చింది. అంటే డబ్బులు తీసుకెళ్ళాం కానీ వాళ్ళని తీసుకెళ్ళాం కాబట్టి. ఓకే థ్యాంక్ యూ. ఎక్కువ మంది ఆడే గేమ్ ఇదేనా లేకపోతే ఇంకేమన్నా ఆడతారా? మన సౌత్ సైడ్ ఏంటంటే ఎక్కువ మంది ఆడేది అందరు బాగా ఆడతారు. అందరు బాగా అంటే కోత ముక్క అంటాం కదా మనం. లోనా బయట. లోనా బయట. ఓకే అది ఎక్కడ ఉంది? గోవాలో అది ఇక్కడ ఉంది. చూద్దామా? చూద్దాం. వచ్చేసేయండి అక్కడికి వెళ్ళి అందరు బాగా వెళ్ళి చూసొద్దాం. అన్న
ఇదే కదా అందరి బహారు ఇది అందరూ బాగా లోన బయట. లోన బయట. ఇప్పుడు వాళ్ళ సైడ్ ఉన్నది ఏంటి? వాళ్ళ సైడ్ ఉంది లోన, ఓకే, మన సైడ్ ఉంది బయట. దాన్ని బయటని బి బహార్ బహార్ అంటారు, అంటారు. లోపల అనేది అందరహ అంటారు. ఓకే జోకర్ తీస్తారు, జోకర్ కార్డు తీస్తారు. తీసినప్పుడు మనం జోకర్ తీసుకోవడం ఫస్ట్ బెడ్ ప్లేస్ చేస్తాం. ఓకే ఇక అది లోపలైతే లోపల, బయట అయితే బయట. ఓకే రైట్. కట్ చేయాలి మనం. ఓకే ఇలాగా అలాగే కేక్ కటింగ్ కాదు, సైడ్ సైడ్ కటింగ్, సైడ్ కటింగ్. ఓకే ఇదే ప్రొఫెషనలే కదా. ప్రొఫెషనల్ ఇది. ఇక్కడ ఎక్స్ట్రా చేస్తే బౌన్సర్లు ఉంటారా? మన సెపరేట్ టీం ఉంటుంది, వాళ్ళు చూసుకుంటారు. ఇప్పుడు జోకర్ వచ్చేసరికి 5. పాంచ్ అంటే నార్మల్గా ఇలా అనుకుందాం, అందరూ బహారు అందరు. ఓకే 1 minute. యా ఫస్ట్ బెడ్ పెట్టాలి. ఓకే ఫస్ట్ సెకండ్ కూడా ఉంటుందా? ఇప్పుడు తను డబుల్ కార్డ్ ఓపెన్ చేస్తుంది, ఓపెన్ చేసిన సెకండ్ బెడ్ కూడా పెట్టుకోవచ్చు మీ ఇష్టం అది. ఓకే ఓకే. ఓ అమ్మో, ఇప్పుడు కూడా పెట్టుకోవాలని పెట్టుకోవచ్చు. 1 minute. బాగా వా, ఇది ఓన్లీ లక్కతో కదా ఇది? లక్తోనే అటో ఇటో ఏ కార్డ్ అనేది అంతే. 50-50 ఛాన్స్. అయితే లోపల పడింది లేదా బయట పడింది. ఇప్పుడు అది బయట పడింది, నువ్వు లోపల. నాకు కొంచెం లక్ తక్కువలే, లక్ ఎక్కువ ఉన్న వాళ్ళు ఉంటారు కదా, మీరైతే రండి. సరే చూద్దాం, మనం ఎప్పుడు ఇది ఉండదు, ఉన్నది కదా దీంతో ఆడదాం. ఈ టేబుల్ ఏంటిది? ఇది డిస్ప్లే అనమాట. ఈ లాస్ట్ బెడ్ ఏం వచ్చింది ఏంటి, ఇప్పుడు బాగా వచ్చింది కదా. లాస్ట్ టైం ఆల్రెడీ 3 సార్లు అందరూ వచ్చింది. బహార్ వస్తుంది చూడు. అయితే ఈ బోర్డు బట్టి కూడా ఆడాలి అయితే. ఓకే ఇప్పుడు పెట్టుకోవచ్చా లేకపోతే వాళ్ళు కార్డు చేస్తారు, జోకర్ తీసుకోవాలి. ఓకే ఓకే నువ్వు తీ అన్న, నాకు అంత లేదు నేను తీయకూడదు. అవునా? నెంబర్ నాకు 7 లక్కీ అన్న. ఆసు వచ్చింది. ఓకేలే ఆసు 1. ఆసులో ఏమైనా ఉంటుందా, స్పెషాలిటీ ఏమైనా ఉందా? అసలు స్పెషాలిటీ ఏం లేదు. ఇందాక ఆల్రెడీ కార్డ్స్ పెట్టాం కదా, దాన్ని బట్టి నీకు ఆ సిచ్యువేషన్ చూసి దాని ప్లే చేసుకోవచ్చు. ఓకే వద్దులే, యూ ఫస్ట్ బెట్ కంపల్సరీ కంపల్సరీ పెట్టాలా? పెట్టాలి. ఓకే ఓకేనా? ఓకే. ఇందాక బహార్ పెడితే పోయింది, ఇందాక అందరు పెడితే పోయింది కదా. ఏమో అందరే వస్తుందేమో, సెకండ్ బెట్ చూద్దాం. వద్ద పోయింది 2 కాయిన్లు, అది వస్తుందిగా. చూసావు కదా, అంటే టేబుల్ బట్టి ఆడానన్న. అక్కడ బహార్ జస్ట్ ఏదో ఒక దగ్గరే రిపీట్ అయింది. యా సూపర్, తీసుకోవచ్చా? అదే ఇది ఏంటంటే మనకి క్యాసినో మొత్తానికి ఉన్న బార్ కౌంటర్. ఓకే. సో ఏంటంటే సర్వీస్ అనేది ఇక్కడ నుంచే ప్రొవైడ్ అవుతుంది. లిక్కర్ ఏది కావాలన్నా కానీ ఇక్కడ నుంచి వెళ్తుంది. అలా కాకుండా లిక్కర్ ఏమన్నా ప్లేయర్ వచ్చి కావాలని తీసుకుంటే ఇక్కడ డైరెక్ట్ తీసుకుంటారు. ఏదైనా తీసుకోవచ్చు. ఓకే. అన్లిమిటెడ్ లిక్కర్ అనేది మనం ఏదైనా చేస్తాము. ఓకే. బై టేబుల్ సర్వీస్ ఉంటుంది యాక్చువల్లీ. ఓకే. లేదు అనుకుంటే వాళ్ళకి కావాలని తీసుకోవచ్చు. అండ్ స్పెసిఫిక్ గా మనకి స్పెషల్ కాక్టైల్స్ ఉంటాయి. అవునా? స్పెషల్. ఓకే. అవును నేనా? సరే ఒకటి చేస్తాను. సిగరెట్స్ కూడా ఇస్తారని తెలిసింది. సిగరెట్స్ కూడా ఇస్తారు, అన్లిమిటెడ్ స్టిక్ వైజ్ ఇస్తారు. ఓకే. స్టిక్ వైజ్ అండ్ అన్లిమిటెడ్, మీకు ఎన్ని కావాలంటే అన్ని. ఓకే. ఒక మంచి స్పెషల్ డ్రింక్ ఒకటి కాక్టైల్ మనం. Let's try this. Okay. This name is Blue Hawaii. Blue Hawaii. This juice Okay. Blue Hawaii. ఒకసారి సిప్ చేసి టేస్ట్ ఎలా అని చెప్పు. బాగుంది, తీసుకెళ్ళొచ్చా? తీసుకెళ్ళచ్చు. అయినా వద్దులే, గేమ్ మీద కాన్సన్ట్రేట్ చేద్దాం. ఓకే బాగుందన్న. ఇక ఇంకేమేమి ఉంటాయి అసలు ఈ క్యాసినోలో? ఇంకా మనకి ఇదొక ఫ్లోర్ అండ్ విఐపి ఫ్లోర్ ఒకటి ఉంటుంది. ఓకే. అక్కడ ఏ గేమ్స్ ఉంటాయి? సేమ్ అది మనకి ఏంటంటే లైక్ అందర్ బహార్, ఓకే, అండ్ బకారత్, అండ్ యాజ్ వెల్ యాజ్ సేమ్ మినీ ప్లేస్, అదొక ఫ్లోర్ ఉంది సెపరేట్ గా. ఓకే. రెస్టారెంట్, స్మోక్ రూమ్, స్మోక్ జోన్. ఇది స్మోక్ జోనా? మనకి వద్దులే అవంతా, అలాంటివి చేయకూడదు. రెడ్ జోన్. ఇది వచ్చేసరికి విఐపి ఫ్లోర్. రిటర్న్ ఇదా విఐపి ఫ్లోరా? ఓకే.
ఇది వచ్చేసరికి విఐపి ఫ్లోర్. ఓకే దీంట్లో అంటే ఎక్కువ రెగ్యులర్గా ఇండియన్ ప్లస్ రన్ అవుతుంది. ఇండియన్ ప్లస్ టేబుల్స్ అవి ఉంటాయి. ఓకే అండ్ ఎవరైతే అక్కడ కొద్ది క్రౌడ్ ఉండి ఎక్కువ క్రౌడ్లో మేము అలాగా అంటే అన్కన్వీనియంట్ ఫీల్ అయ్యే వాళ్ళు, ప్రైవసీ కోరుకునే వాళ్ళు ఈ ఫ్లోర్లో ఆడతారు. ఓకే అండ్ ఈ ఫ్లోర్లో వచ్చేసరికి ఇవి టేబుల్స్ ఓకే అందరు భారీ ఇదే ఇందాక అందరు బాగా అందరు భారీ టేబుల్. ఫుడ్ అలాగే ఎంటర్టైన్మెంట్ కూడా ఉంటుందని విన్నాను. మన దగ్గర ఎంటర్టైన్మెంట్ కూడా ఉంటుంది. ఓకే అది వచ్చేసరికి రెస్టారెంట్ లో ఫుడ్ అండ్ డాన్స్ కూడా ఉంటుంది. అది ఎక్కడ వెళ్దాం. ఓకే వచ్చేసరికి ఇది మొత్తం రెస్టారెంట్ లో కూడా సెపరేట్ బార్ సిస్టమ్ ఉంటుంది. ఓ ఇక్కడ కూడా ఇక్కడ కూడా తాగొచ్చు. అంటే అది డిపెండ్స్ అపాన్ క్రౌడ్ ని బట్టి ఉంటుంది. ఇదేంటన్నా ఫుడ్ బఫే సిస్టమ్ మనకంటే ఈవెంట్ అన్లిమిటెడ్ బఫే ఫుడ్ అంటారు కదా. అన్లిమిటెడ్. ఓ నాన్ వెజ్ వెజ్ అన్ని ఉంటాయి. మీకు అడిషనల్ గా ఇక్కడ ఉన్న ఐటమ్స్ కాకుండా ఇంకేం అడిషనల్ గా కావాలన్నా కానీ మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. టేబుల్ సర్వీస్ ఉంటుంది. ఓ అన్న ఏందన్నా అక్కడ అంటే కల్చరల్ యాక్టివిటీస్ లైక్ ఇప్పుడు అకేషనల్లీ కేక్ కటింగ్స్ అలాగా అవి ఉంటాయి. డాన్స్ పర్ఫార్మెన్స్ ఉంటుంది. ఓకే ఓకే అండ్ పార్టీస్ కూడా చేస్తారు. పార్టీస్ కూడా ఉంటాయి. అండ్ వీకెండ్స్ లో సింగర్ తో లైవ్ పర్ఫార్మెన్స్ కూడా ఉంటుంది. అవునా వావ్. అంటే ఇక్కడ ఓన్లీ జోదం అనే కాకుండా అంటే బెట్టింగ్ అనేది కాకుండా ఎంటర్టైన్మెంట్ కూడా ఫుల్ ప్లెజ్డ్ గా దొరికే ప్లేస్. ఓకే దా బిగ్ డ్రీమ్ అనేది అర్థమైంది నాకు. ఒక బిగ్ బి అనే పేర్లోనే ఉంది అక్కడ. చాలా బిగ్ డ్రీమ్ అనేది ఇక్కడ నెరవేరుద్ది అనే టైప్ లో. వావ్ అసలు చాలా మంచివి అయితే ఉన్నాయి. మీరు అన్నీ మిస్ అయిపోతారు. కంపల్సరీ మిస్ అవ్వకూడదు అంటే మీరైతే మాత్రం బాగా బీచ్ దాటిన తర్వాత ఈ బిగ్ బి అనే క్యాసినో అయితే ఉంటుంది. కంపల్సరీ విజిట్ చేయండి. బిగ్ అమౌంట్ ఆఫ్ డబ్బులు అయితే గెలుచుకుని ఇంటికైతే వెళ్ళిపోవచ్చు. చాలా బాగుంది. మీకు ఇంకోటి మన తెలుగు వాళ్ళు ఇక్కడ రావచ్చు. ఎందుకు అంటే తెలుగు ఫుడ్ అయితే అద్భుతంగా ఉంది. అలాగే తెలుగులో మాట్లాడతారు. మనకి ఏ డౌట్ వచ్చినా ఏ గేమ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలన్నా తెలుగులో ఉంటుంది. మనకి ఏదైనా సరే రెస్పెక్ట్ కూడా ఇక్కడ తెలుగులో వాళ్ళు పెట్టారు కాబట్టి క్యాషినో చిట్టుబాబు గారు రెస్పెక్ట్ కూడా అలాగే ఇస్తారనమాట. ఎవరైతే కస్టమర్స్ వస్తున్నారో వాళ్ళకి చాలా బాగుంది. నాకైతే ఫుల్ ఎంజాయ్మెంట్ ఉంది. మీరు తప్పకుండా ఇక్కడికి వచ్చి ఎంజాయ్ అవ్వండి. అంతవరకు స్టే ట్యూన్ టు తెలుగు 70 mm. కెమెరామ్యాన్ ప్రవీణ్తో ఆదిత్య సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్. వి లవ్ యూ.